యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అని అనిపిస్తోంది. మనం కలవాలని రాసి పెట్టుంటే తప్పకుండా కలుస్తాం ఆంటీ గారు. ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మనుషులే దూరం దూరంగా ఉంటున్నారు. కొంతమంది మనుషులే ఇంకా ఎక్కువ దూరం పెంచుతున్నారు. మా అమ్మాయి పెళ్లికి మిమ్మల్ని పిలుస్తాం, తప్పకుండా రావాలి. తప్పకుండా. ఈశ్వరి పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఆ అవకాశం వస్తే నేను కూడా పెళ్లికి వచ్చి దీన్ని అగ్నిగుండంలోకి నెట్టేసిపోతాను. పీడ పోతుంది. ఈశ్వరి, బయలుదేరదామా? ఒక్క నిమిషం పెద్దమ్మా, నేను ఫోన్ తీసుకుని వచ్చేస్తాను, సరేనా? అరే రే 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 ఏమేసి ఉంటున్నారా నాయన? గుమగుమలాడిపోతూ వాసన ఆంజనేయ స్వామి గుడి దాకా వస్తుంది. మళ్ళా వచ్చేవి రాజు? పేరులో రాజున్నోడు రోజు వచ్చినా తప్పులేదు. ఈ వడ్డీల ఏర్ రాజు అప్పుడప్పుడు కనిపించకపోతే కస్టమర్లు దిగాలు పడిపోతారు. రహీమా, నమస్కారం అమ్మా. అన్నపూర్ణమ్మ, ఏది నీ కూతురు రాజేశ్వరి? ఫంక్షన్ చెప్తే వీడు కుళ్ళుకుంటాడు. ఓ వడ్డీ కోసమా? బేటీ పని మీద బయటికి పోనాది. ఇదిగో వడ్డీ డబ్బులు తీసుకో. 3 నెలలైంది కదా, అప్పుడే వచ్చి సెటిల్మెంట్ చేసుకునేవాడిని. వచ్చేవాడిని వచ్చే వడ్డీని వద్దనకూడదు. కాకరకాయ ఏపుడుంది తిను. అబ్బా, మీలాంటి మంచోళ్ళు చేదుకూరలు చేసినా అదేంటో కమ్మగా ఉంటాయి. రాజేశ్వరి చేతి వంట అమృతో. రహీమా, సాగర్, ఎక్కడుందా అమ్మాయి? చూస్తున్నాను సార్, ఇక్కడ ఎక్కడా లేదనిపిస్తుంది.
ఏంటి బాబు మీరు కోటేసుకోకపోయినా కోటేశ్వరలాగానే ఉన్నారు. 20 రూపాయలు ఇచ్చి ఇక్కడ భోజనంటాకు వచ్చారా? గ్రేటే. తినడానికి రాలేదు, ఈ హోటల్ని కొనడానికి వచ్చా. ఏమన్నారు సార్? ఈ హోటల్ కొనేస్తారా? నిజమే? విన్నదే రిపీట్ చేస్తావెందుకు? అదృష్టం వచ్చినప్పుడు 2 సార్లు అడగడం నాకు అలవాటు సార్. మీరు కొంటే నా అప్పు కూడా తీర్చేస్తారని నా ఆశ. కానీ అమ్మనంటున్నారు కదా. ఇదిగో బాబు, 3 నెలల్లో నా బాకీ తీర్చకపోతే ఈ హోటల్కి ఓనర్ అయ్యేది నేనే. అప్పుడే నేను అమ్మాల్సిందే కదా. అప్పుడెప్పుడో పనపడం కాదు, ఇప్పుడు కావాలి. ఓకే, అడ్వాన్స్ కొట్టి తాళం వేసి వెళ్ళిపోతాను, అంతేనా? సార్, ఆ రోజు మాట్లాడింది ఇతను కాదు, వేరే వాళ్ళు. బేటీకి అమ్మడం ఇష్టం లేదు బాబు. నువ్వు ఉండు రహీం చాచా. కష్టాలు తీర్చే దేవుళ్ళు వచ్చినప్పుడు నీ బేటీ ఊళ్ళు తిరిగితే ఎట్టా చెప్పు? ఎక్స్క్యూజ్ మీ, తనని ఇప్పుడు పిలిపిస్తారా? పెద్ద డీల్ వచ్చినప్పుడు ఆడకూతురు రావాలిగా సార్. శ్రమ పడితే ఫలితం తక్కువ రహీమా. రింగ్ అవుతుంది. హలో బాబాయ్ గారు. యామా, హోటల్ వదిలేసి పొరుగురు వెళ్తే ఎట్లా చెప్పు? బాబాయ్ గారు, మీ వడ్డీ డబ్బులు రహీం చాచాకి ఇచ్చాను. ఇచ్చాడు, కావాలంటే వెనక్కి ఇచ్చేస్తానమ్మా. ఎందుకు బాబాయ్ గారు, ఏమైంది? నువ్వు కోటేశ్వరాలు అవుతున్నప్పుడు లక్షల గురించి ఆలోచిస్తే నన్ను ఎర్రిబాగులు అంటారమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావా? నువ్వు బేగా వచ్చి రాజీ పడిపోయావనుకో, డీల్ సెట్ అయిపోద్ది. మన హోటల్కే వచ్చారు సార్ వాళ్ళు. అక్కడికి వచ్చారా? నేను ఇప్పుడే వస్తున్నాను బాబాయ్. వచ్చేస్తుంది బాబు. కోటేశ్వర్లు నుంచున్నారే, కూర్చోండి. పెద్దమ్మ, నాకు కాస్త అర్జెంట్ పని పడింది, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది ఈశ్వరి? ఏం లేదు పెద్దమ్మ. ఆంటీ, నేను వెళ్ళొస్తాను. అరే, వచ్చే 5 నిమిషాలు కాలేదు, అప్పుడే స్నానం రావులమ్మా. తిను, కడుపు నిండా తిను. ఇదిగో ఈ ఆవకాయ వేసుకో, ఇదిగో ఈ బెండకాయ వేసుకో, ఒంటికి మంచిది. ఏ ఐటెం ఎలా ఉండారో కళ్ళు మూసుకొని స్మెల్ను బట్టి కూడా చెప్పొచ్చు కదా. ఐ మీన్ గ్రేట్ అని చెప్పట్లేదు, కానీ జస్ట్ నా ఫీలింగ్ చెప్తున్నానంతే. వచ్చే వారం నా మనవరలి బారసాల ఉంది. రాజేశ్వరి చేతనే వంట చేయిస్తాను. మంచిదమ్మా, మంచిది, తిను. ఈ హోటల్ పెట్టి ఎన్నేళ్ళయిందో కానీ ఇంకా 20 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారంటే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారా లేకపోతే సేవ చేస్తున్నారా? అరే జాఫర్, అక్కడ రసం మరిగినట్టుంది, వెళ్ళి చూడు. ఈ వీర్రాజు బాబాయ్ వడ్డీ కోసం రాడు, గొడవ కోసమే వస్తాడనుకుంటా. హోటల్ కొంటారని ఏ పార్టీనో పట్టుకొచ్చాడు. 3 నెలల గడువులో 3 రోజులు కూడా అవ్వలేదు, మళ్ళీ గోల మొదలు. ఛ!
రుద్ర, అన్నా కాస్త త్వరగా పోనివ్వా. ఏడకపోతున్నావు బాబు? వంట అద్భుతం, అమోఘం అని జేజేలు కొడుతున్నారు కదా. ఆ మ్యాజిక్ చేసే కిచెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామని. మంచిది బాబు, కానీ మాకు వంటగది అంటే ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చితో సమానం. మీరేమో బూట్లు వేసుకున్నారు. అవి విడిచి వస్తే లోపలికి వెళ్ళిస్తాం బాబు. ఇట్స్ ఓకే. నేను అనుకున్న ఆశయానికి అడ్డంకులు వస్తే నాకు టెన్షన్గా ఉంటుంది. అన్నింటికన్నా ఆశయం గొప్పదైనప్పుడు భయం, బెరుకు, అనుమానం ఇవన్నీ చిన్నవి, అక్కర్లేనివి. సాధించాలంటే సాధించే తీరాలి. దట్స్ ఆల్. రెసిపీ రాజు నుంచి వచ్చిన రిప్లై నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నా హోటల్ కొనడానికి వచ్చిన వాళ్ళ సంగతి చెప్తాను. అక్కడే వాడి చేత కూరగాయలు కోయించి, ఆకుకూరలు కడిగించి, ఉప్పు కారం వేయించి, కనీసం 10 మందికైనా వాడి చేత వంట చేయించి వడ్డిస్తాను. వీర్రాజు బాబాయ్కి వడ్డీ ఇచ్చాక ఇంకేంటి భయం? రుద్ర, టైం అవుతుంది. డీల్ అయిపోవాలి నిఖిల్. హోటల్ డాక్యుమెంట్స్తోనే ఈరోజు ఎగ్జిట్ అవ్వాలి. హాయ్. ఈరోజు నేను తీసుకున్న డెసిషన్తో నా అపోనెంట్స్కి చెమటలు పట్టబోతున్నాయి. కేడీ ఎంత మాయ చేశాడా అనేసి అందరూ షాక్ అయిపోతారు.
నా ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేశాక నా పొజిషన్ వేరే లెవెల్లో ఉంటుంది. విక్రమ్ అనయ్య, నువ్వెక్కడున్నా వెంటనే వచ్చేసాయి. వాట్ హ్యాపెండ్? ఆ కేడీ వేరే ప్లాన్లో ఉన్నాడు. నువ్వు వస్తే మనం డిస్కస్ చేద్దాం. ఫోన్లో మాట్లాడుకునేది కాదు. ఆల్ రైట్. సాగర్ సార్, అర్జెంటుగా వెళ్ళాలి. ఈ పని పూర్తి చేసుకుంటా. రేటు గురించి ఆలోచించుకో. నాకు గుడ్ న్యూస్ మాత్రమే చెప్పాలి. గోట్ ఇట్? ఎస్ సార్. నిఖిల్, లెట్స్ మూవ్. అదేంటి సార్ వెళ్ళిపోతున్నారు? కొనరా బాబు? బాబు నేను కొనే వెళ్తానుగా. మంచిది మంచిది. బేటీ జల్దీ ఆవో బేటీ. చూడు బేటీ. ఎవరు చాచా మన హోటల్ కొంటామన్నది? నేనే మేడం. నువ్వు మళ్ళీ వచ్చావా? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అంటే ఇంతకు ముందే వచ్చాడేంటి? అవును, ఇంటికే వచ్చాడు. పొమ్మంటే ఇప్పుడు హోటల్కి వచ్చాడు. మేడం, మీకు డబ్బు అవసరం ఉంది. మీరు కోరుకునే దానికన్నా ఎక్కువే ఇస్తాం. అమ్మాలని ఆలోచన లేకపోతే కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మితేనే కదమ్మా నా అప్పు ముగిసేది. ఫైనల్ ఆఫర్ 5 కోట్లు మేడం. 5 కోట్లే? ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది బాబు. బాబు 5 కోట్లు అంటే రొక్కమేనా, లేకపోతే వేసుకునే కోట్లను జోక్ చేస్తున్నారా? 500 lakhs లిక్విడ్ క్యాష్ సార్. అమ్మ రాజేశ్వరి, నువ్వు రాజీ పడిపోయి ఓకే అంటే బొక్కేలో పెట్టిస్తారు 5 కోట్లు. నా అప్పు పోద్ది, నీ పెళ్ళి అయిపోద్ది, మీ ఇల్లు నందనవనం అయిపోద్ది కూడా. చచ్చినా నేను ఈ హోటల్ని అమ్మను బాబాయ్. మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని నా దగ్గర ప్రస్తావించకండి. ఎవ్వరూ మర్యాద పోగొట్టుకోకండి. మేడం, కూల్గా ఆలోచించండి. కావాలంటే కొద్దిసేపు కూర్చుంటాను. వద్దు. ఇక్కడ కూర్చుంటే అరిటాకేసి అన్నం పెడతాం, అంతేకాని ఆఫర్ ఇచ్చారని నుదుటిన బొట్టి పెట్టి చేతిలో తమలపాకులు ఆకు వక్క పెట్టం. ఇంకోసారి బేరాలతో వస్తే నేరం చేయకుండానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే హరాస్ చేస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కాబట్టి. వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బ, అదృష్ట లక్ష్మి అన్నం తినకుండా ఆశీర్వదిస్తానంటే వెళ్ళిపోమంటావేంటమ్మా? చూడండి, 3 నెలలు టైం అడిగాను, మీరు కూడా ఒప్పుకున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు కూడా పక్కకు తప్పుకుంటే మంచిది. అవును రాజు, లేకపోతే 7 సాంబారు మీద అడిపోద్ది. అబ్బో అట్నా? సర్లే కానీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పను. నువ్వు నా బాకీ మొత్తం కట్టాక అప్పుడు హ్యాపీగా ఉన్నావని అడుగుతాను. ఇదిగో, గడువు ముగియక ముందే నా బాకీ తీర్చారా సరే, లేదంటే నా మీద సాంబార్ పట్టం కాదు రహిమా, నేనే నీ బేటీ మీద రాక్షసుల మీద అడిపోతాను. గుర్తెట్టుకోండి.